2018లో ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ నడిచాయి గ్రూప్ 1కి. డెప్యూటీ కలెక్టర్ అని, టెక్నికల్ ఇంజనీర్ అని ఇట్లా రకరకాల వెర్షన్స్, గ్రేడ్స్ బట్టి దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా. సో ఆబ్వియస్లీ చాలామంది దీని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ఆ జాబ్స్కి అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాశారు. 2018లోనే ఎగ్జామ్స్ రాసేశారు. అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఈ ఏపీపీఎస్సీ ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దీనికి ఆయన కార్యదర్శిగా హెడ్గా ఉన్నారు. ఈ ఆధ్వర్యంలోనే అన్ని నడుస్తుంటాయి. 2018లో జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్ 2021లో వచ్చింది. అయితే దాని ఎవాల్యుయేషన్ కూడా అప్పుడే జరిగింది. అంటే పేపర్ కరెక్షన్, మూల్యాంకనం అంటాం మనం. ఇదంతా అప్పుడే జరిగింది. 2021 ఏప్రిల్ ఆ టైంలో ఫలితాలు అవి వచ్చాయి. ఏప్రిల్ 28 ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఫలితాలు వచ్చినటువంటి టైంలో ఈ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం డిజిటల్గా చేశారు అనేసి అభ్యర్థులు యాక్సెప్ట్ చేయాలి. నోటిఫికేషన్లో పేపర్లు ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తారని కూడా మెన్షన్ చేయాలి. డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ మధ్య. సో మీరు డిజిటల్ ఎట్లా చేస్తారని విద్యార్థులు ఎవరైతే రాశారు ఎగ్జామ్స్ వాళ్ళందరూ కూడా తిరగబడ్డారు, కోపడ్డారు. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదు, ఆ ఆన్సర్ షీట్ మీద స్కానర్ ఉంటుంది, స్కానింగ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చేస్తే దాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేసుకుని ఎవరెవరు దాన్ని అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి వాళ్ళందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్ రాసా, ప్రొఫెసర్స్ అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఎవాల్యుయేట్ చేస్తారు కదా, కరెక్ట్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ ఎంతమంది కరెక్ట్ ఇట్లా కాకుండా ఆన్లైన్లోనే కొంతమంది ప్రొఫెసర్స్ చేసేసి చాలా తేలిగ్గా అవగొట్టేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసే కార్యక్రమంలో దాన్ని చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేయట్లా. కోర్టుకి వెళ్ళారు. కోర్టు కూడా అట్లా కాదు, మీరు డిజిటల్గా కాదు, మీరు మళ్ళీ మాన్యువల్గా చేయండి అని చెప్పింది. ఎవరైతే డిజిటల్గా ఆల్రెడీ చేసేసినప్పుడు కొంత ర్యాంక్స్ అని ఆల్రెడీ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాట్ అంటే అంత ఎఫిషియెంట్ కాని వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. ఏదో స్కామ్ జరిగిందనే కోపంతో వీళ్ళు ఫస్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని కాకుండా డిజిటల్ ఎవాల్యుయేషన్ తీసేయమన్నారు. సో ఆ మళ్ళీ పిలిచి ఏదైతే మీకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ అందరినీ పిలిచి ప్రొఫెసర్స్ అందరినీ టీచర్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎవాల్యుయేషన్ చేయించారు మాన్యువల్గా. ఆ చేయించినప్పుడు ఒక బంచ్ ఆఫ్ పీపుల్ వస్తారు కదా, బంచ్ ఆఫ్ లెక్చరర్స్ వస్తారు కదా, ఒక 50 మందో 70 మందో వచ్చి కరెక్షన్ చేసి వెళ్తారు కదా ఎవాల్యుయేషన్ 2 రోజులు 1 రోజు. ఆ ప్రొఫెసర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ సేవ్ చేయాల. ఎవరెవరిని పిలిచాము, వాళ్ళకి ఎంత ఇచ్చాము అనేది అసలు ఎక్కడా కూడా మెన్షన్ చేయకుండా సైలెంట్గా ఉండి మళ్ళీ ఎవాల్యుయేషన్ని కంప్లీట్ చేసేసి మాన్యువల్గా ఎవరైతే డిజిటల్లో సెలెక్ట్ అయ్యారో మళ్ళీ వాళ్ళే సెలెక్ట్ అయ్యారు మాన్యువల్లో కూడా అనేసి చెప్పింది. దాంతో ఇంకా అసలు యాక్సెప్ట్ చేయాలి. సో అలాగే వాళ్ళ ఓఎంఆర్ షీట్స్ అని చెక్ చేసినప్పుడు కోర్టు కొంతమంది ఓఎంఆర్ షీట్స్ మీద మార్క్స్ వేయడం కానీ కొన్ని సరిగ్గా ఎవాల్యుయేట్ చేయకపోవడం కానీ అట్లా పిచ్చిగా చేసేసారు. సో డిజిటల్ మూల్యాంకనంలో ఎవరైతే డిజిటల్ అప్పుడు చేశారో వాళ్ళలో ఉన్న ప్రొఫెసర్స్ మారిపోయారు. ఇట్లా 202 నేమ్స్ కూడా తేడా వచ్చాయి. ఇవన్నీ డిస్కషన్స్ ఎక్కువగా నడిచాయి. అయితే ఇక్కడ ప్రొఫెసర్స్ ఎవరినైతే పిలిచారో వాళ్ళకి అంటే కరెక్షన్ చేయడం మాన్యువల్గా కానీ డిజిటల్ కానీ ఎవరైతే ప్రొఫెసర్స్ని పిలిచి కరెక్షన్ చేయించారో ఆ కరెక్షన్ చేయించిన వాళ్ళకి లంచం ఇచ్చి చేసే వాళ్ళకి, నేను ప్రొఫెసర్ని కరెక్షన్ చేయడానికి వచ్చా, నాకు లంచం ఇచ్చేసి బలానా వ్యక్తిని మాత్రమే కంపల్సరీ పాస్ చేయండి, మిగతా వాళ్ళు చెప్పినా పర్లేదు అని లంచం ఇస్తే అవతల స్టూడెంట్స్ దగ్గర ఎవరైతే రాశారో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ బ్యాచ్ వాళ్ళకు ఉద్యోగాలు కరెక్ట్గా వాళ్ళకి రావడం కోసం ఈ కథ మీడియేటర్స్గా ఉండి మధ్యలో ఇంకొంతమంది ఉండి నడిపి కరెక్షన్ చేసే వ్యక్తికి ఎగ్జామ్ రాసిన వ్యక్తికి మధ్య వీళ్ళు బ్రిడ్జ్ లాగా నడిపి లంచాలు తీసుకుని వాళ్ళకి మాత్రమే, ఎవరైతే లంచాలు ఇచ్చిన ఒక బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్కి ఖచ్చితంగా జాబ్స్ వచ్చేది, మిగతాలకు వచ్చినా రాపిన వీళ్ళకి అనవసరం, వాళ్ళకి వచ్చేలాగా ఈ కథ మొత్తం ఒక స్కామ్ లాగా చేసి డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్ని ఇండైరెక్ట్గా ఇట్లా అమ్ముకున్నారు. ఆ డైరెక్ట్ అమ్మకం కాకపోతే ఇట్లా బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసుకుని లేయర్స్లా ఫామ్ చేసుకుని అమ్ముకున్నారు. తద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయి అనేది బిగ్ ఎలిగేషన్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే కూటమి ప్రభుత్వం అసలు ఎవరైతే వచ్చి కరెక్షన్ చేశారో పేపర్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, టీచర్లు వెళ్ళి కరెక్షన్ చేస్తారు, ఏ టీచర్ వచ్చారు ఏంటి అని మొత్తం రాసుకుంటారు కదా. బలన టీచర్ వచ్చారు, టీచర్ వరలక్ష్మి వచ్చారు, టీచర్ చంద్రశేఖర్ వచ్చారు, ఇట్లా పేర్లు రాసుకుని ఓకే వాళ్ళు కరెక్షన్ చేసి ఈ రోజంతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంత పే చేసాము, వాళ్ళు వెళ్ళిపోయారు కరెక్షన్ రాసుకుంటాం. రేపు పొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు మనం ఆన్సరబుల్ వాళ్ళు మనకి. అట్లా అసలు లిస్టే లేదు, ఎవరెవరు వచ్చి కరెక్షన్ చేస్తారు లిస్టే ఇవ్వాల. ఇట్లాగా దీని పట్ల రకరకాల డౌట్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇప్పటికీ కూడా దాని మీద నడుస్తుంది. ఇది ఒక పెద్ద స్కామ్ అనేసి వీళ్ళు అరెస్ట్ అయితే చేశారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని. ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది. సో ఇక ఫర్దర్గా ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి. ఈయన కన్సర్న్లో, ఈయన ఆధ్వర్యంలో, ఈయన ముడుపులు తీసుకుని ఇదంతా నడిపించారు అనేది ఒక బిగ్ ఎలిగేషన్ అప్పటి నుంచి ఉంది. దాని మీద ఇంకా ఇది ఎలిగేషన్గా నడుస్తూ ఉంది. మరి ప్రూఫ్స్ బయటకు వస్తాయా ఏంటి, కథ ఎట్లా నడుస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది.